హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ హైప్ ఇవ్వండి. నా ఇష్టసకి పార్ట్ 96. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. దీని గురించి అడగాలి అని వెంటనే రెడీ అయి బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చింది ఈషిక. ఆమెను చూసి, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? నీకోసం టిఫిన్ తెచ్చాను అని ఉమా అనగానే, మీరు టిఫిన్ చేయండి ఆంటీ, నా కోసం చూడొద్దు అంటూ ఫాస్ట్ గా బయటికి వెళ్ళిపోతుంది ఈషిక. ప్లీజ్ అమ్మమ్మ గారు, మీరే ఒప్పించండి తనని. నా మాట వింటాడో లేదో, కానీ మీ మాట మాత్రం తప్పకుండా వింటాడు అంటూ లేని హోయలు పోతుంది చాలాసేపటి నుంచి షీల వసుంధర గారి దగ్గర. చెప్పాను కదా దేవ వింటాడో లేదో, నేను మాత్రం చెప్పి చూస్తాను ఒకసారి, అది కూడా నువ్వు అడుగుతున్నందుకు అంటుంది ఆమె సీరియస్ గా. ఏంటి పిల్ల, ఒక మానాన ఎవరి మాట వినేలా లేదు, ఎంతసేపు తన పాట తానే పాడుతుంది అని మనసులో అనుకుంటూ ఉండగా, అత్తయ్య గారు టిఫిన్ చేద్దాం పదండి అని పిలుస్తుంది అప్పుడే లోపలికి వచ్చిన సుజిత. అమ్మయ్య, రక్షించావు పో అని మనసులో అనుకుంటూ, వస్తున్నాను అని నువ్వు రా అమ్మాయి అంటూ బయటికి వచ్చింది వసుంధరాదేవి నెమ్మదిగా. అప్పటికే సుజిత ఆమె చెయ్యి పట్టుకుంది. షీల మాత్రం తన బ్యాగ్ ని పట్టుకొని తిప్పుకుంటూ బయటికి వచ్చింది, ఆమెను పట్టించుకోకుండా. ఆ క్షణం ఈషిక గుర్తుకు వచ్చింది వసుంధరాదేవికి. ఎంతైనా ఆ పిల్ల మాటే రాదు ఈ పిల్లకి అని మనసులో అనుకుంటూ ముందుకు నడిచింది. డైనింగ్ ఏరియాకి వచ్చేసరికి దేవాంశ్ మెట్లు దిగుతూ కనిపించాడు. గ్రే కలర్ సూట్ చాలా హుందాగా నడిచి వస్తుంటే కళ్ళు తేలేసింది షీల. ఇన్ని రోజుల నుంచి ఈ హ్యాండ్సమ్ లోకి ఎలా దూరంగా ఉన్నాను నాకే తెలీదు. బట్ ఇప్పుడు మాత్రం అసలు వదులుకోను. ఇక నా సొంతం కాబోతున్నాడు. ఒక్కసారి ఈ ట్రిప్ కి ఓకే అనేస్తే ఇక నేను పెళ్లి కాకుండానే అతని భార్యనై తిరిగి వస్తా. ఆ తర్వాత నా చెప్పు చేతుల్లో పెట్టుకుంటా. ఒక్కసారి నాకు అలవాటు పడితే ఇక నన్ను వదిలి ఉండలేడు. ఇప్పటి వరకు నేను నీ చుట్టూ తిరిగాను, ఈ ట్రిప్ తర్వాత నువ్వు నా చుట్టూ తిరుగుతావు దేవ్ అని గర్వంగా అనుకుంటూ తన హెయిర్ ని స్టైల్ గా వెనక్కి తోసి, గుడ్ మార్నింగ్ దేవ్ అంటూ వగలు పడింది. అప్పటికే షర్మిల పద్మజలను విష్ చేసిన షీల. గుడ్ మార్నింగ్ షీల అంటూ వచ్చి వసుంధరాదేవి చెయ్యి పట్టుకుని చైర్లో జాగ్రత్తగా కూర్చోబెడుతూ, ఇప్పుడు మీరు బాగానే ఉన్నారా గ్రాని అని ప్రేమగా అడిగాడు దేవాంశ్. నువ్వుండగా నాకేమవుతుంది నాన్న అనగానే షీల వెంటనే వసుంధరాదేవి ముందుకు వచ్చి, అమ్మమ్మ గారు మాటలు తర్వాత ముందు మీరు టిఫిన్ చేయండి, ఇప్పటికే చాలా లేట్ అయింది, మెడిసిన్స్ కూడా వేసుకోవాలి మీరు అంటూ ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఆ మాటకి సుజిత ఆశ్చర్యపోయి చిన్నగా నవ్వుతుంది దేవాంశ్ వైపు చూస్తూ. ఇక వసుంధరాదేవి కూడా ఆశ్చర్యంగా ఆమె బిహేవియర్ చూస్తూ, అయ్యో మర్చిపోయాను అనుకుంటూ, దేవా నీకు ఒక విషయం చెప్పాలి, షీలా నీతో ఒక ట్రిప్ ప్లాన్ చేసింది, తాను నీతో కలిసి వెకేషన్ కి వెళ్ళాలని ఎంతో ఆశపడు అని ఆమె మాట పూర్తి కాకముందే ఎంతో హ్యాపీ అయిపోతుంది ఇలా. అంతలోనే, అయ్యో గ్రాని, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను, ఈవినింగ్ నేను బిజినెస్ ట్రిప్ కి వెళ్తున్నాను సింగపూర్. దాదాపు 15 days హైదరాబాద్ లో ఉండను, అంతకంటే ఎక్కువ కూడా టైం పట్టొచ్చు, కాబట్టి మీ హెల్త్ జాగ్రత్త అని దేవాంశ్ అనగానే ఉసూరు మంది షీల. అవునా, జాగ్రత్తగా వెళ్ళి రానాన్న, నా కోడళ్ళు ఉండగా నాకేమవుతుంది అంటుంది. దానికి ఇద్దరు కోడళ్ళు హ్యాపీగా నవ్వుతారు. కానీ షీల మాత్రం సాడ్ గా ఫేస్ పెట్టుకుంది. పక్కనే ఉన్న పద్మజ షీలలకు సీన్ అర్థమై ఇంకా నవ్వుకుంటారు. పోనీ మా అల్లుడితో బిజినెస్ ట్రిప్ కైనా వెళ్ళు షీల అని షర్మిల అనగానే, అమ్మో పని రాక్షసుడు, ఎప్పుడూ వర్కు వర్కు అంటాడు, ఊపిరి తీసుకునే టైం కూడా ఇవ్వడు. డైలీ ఆఫీస్ లో చూస్తూనే ఉన్నాను కదా, ఎంతో ఆశతో ఆఫీస్ కి వెళ్ళడం స్టార్ట్ చేశాను తన దారిలోకి తెచ్చుకోవాలని, కానీ అది జరగనే లేదు. అంత టైం ఎక్కడ ఇస్తాడు, ఆఫీస్ ఉంటే చాలు పని రాక్షసుడు అయిపోతాడు. ఇంకా ఈయనతో బిజినెస్ ట్రిప్పా, నా వల్ల కాదు అని షీలా మనసులో అనుకుంటూనే, అంటే ఆంటీ గోవాలో మా ఫ్రెండ్ పెళ్లి కూడా ఉంది, ఎలాగో పెళ్లికి వెళ్తున్నాను కదా అని
దేవుణ్ణి తీసుకెళ్దాం అనుకున్నాను. బట్ ఇప్పుడు బిజినెస్ ట్రిప్ అంటున్నాడు కదా! సో బిజీ. మళ్ళీ ఎప్పుడైనా వెళ్తాం. ఎలాగో మా పెళ్లి అయ్యాక హనీమూన్‌కి వెళ్ళాలి కదా! అంటుంది దేవాంష్‌ని చూసి సిగ్గుపడుతూ షీల. దీని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా! అసలు దీనికి సిగ్గే సూట్ కాదు. స్కెలిటన్ లాగా ఉంటుంది అని మనసులో తిట్టుకుంటుంది షర్మిల. ఇక టిఫిన్ కంప్లీట్ చేసుకొని ఆఫీస్‌కి బయలుదేరారు. దారిలో షీల తనెంతో ఆశతో గోవా ట్రిప్ ప్లాన్ చేసినట్లు, అతనికి అక్కడ సర్ప్రైజ్ చేయడానికి ఎన్నో ఏర్పాట్లు చేసినట్లు అన్నీ విడమర్చి చెప్తుంది. ఆమె మనసులో ఉన్న అతని మీద ప్రేమ తెలియడానికి అన్నట్లు. చాలాసేపు వాగుతూనే ఉంటుంది షీల అతని పక్కనే కూర్చొని. ఆమె మాటలు చిన్నగా అతను వింటూ ఓ రియలీ నైస్, అమేజింగ్ అని చిన్నగా స్మైల్ చేస్తూ తన వర్క్ చదువు చేసుకుంటూ ఉంటాడు దేవాంశ్. ఇక అలా ఆఫీస్‌కి చేరుతారు. ఆ రోజు బోర్డ్ మీటింగ్. ఇంకా టైం ఉండడంతో దేవాంశ్ క్యాబిన్‌కి శ్రీధర్, హరి, యోగిలు, కాసేపటికి బుజ్జి, సుశాంత్, వైభవ్‌లు కూడా వచ్చారు. దేవాంష్‌ని విష్ చేస్తారు. సుశాంత్ మాత్రం సైలెంట్‌గా ముఖం మార్చుకొని ఉన్నాడు. అప్పుడే ఏమైంది సుశాంత్? బోర్డ్ మీటింగ్‌కి రాను అన్నావంట. ఏంటి విషయం? అడిగాడు యోగి. అక్కడ అన్నీ ఫేస్ చేయడం నా వల్ల కాదు మావయ్య. అందుకే నేను రాను. మీరు చూసుకోండి అన్నాడు తన టైని పక్కకి చిరాకుగా లాగేసుకుంటూ. దేవాంశ్ సుశాంత్‌నే చూస్తున్నాడు. సుశాంత్ తనని విష్ కూడా చేయలేదు. అది కూడా గమనించాడు. ఇప్పుడు ఏం జరిగిందని చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నావు సుశాంత్ అని కోపంగా శ్రీధర్ అడిగాడు. నో డాడ్, నేను కాదు. మీరు. మీరే పెద్ద విషయాన్ని చిన్నదిగా చూస్తున్నారు. ఇప్పుడు బోర్డ్ మీటింగ్‌లో ఈ మధ్య చేజారిన పెద్ద ప్రాజెక్ట్ టెండర్ గురించి టాపిక్ వస్తుంది. కంపెనీ ఫౌండర్స్‌గా మనం వాళ్ళకి సంజాయిషీ ఇచ్చుకోవాలి. అదంతా నా వల్ల కాదు. ఈ రోజులు కష్టపడి ఇప్పుడు నేను ఒకరి ముందర తగ్గడం నేను అసలు బేర్ చేయలేను. ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి. తప్పు చేసిన వాళ్ళని మీరు శిక్షించరు. ఇది ఏంటని అడగరు. పైగా వాళ్ళని వదిలేశారు. అది నాకు నచ్చలేదు. కాబట్టి ఇకపైన కంపెనీలో నా వర్క్ ఎంతవరకు ఉందో అంతవరకే చేసేసి సైలెంట్‌గా ఉంటాను. ఏది పెద్దగా పట్టించుకోను, ఇన్వాల్వ్ అవ్వను అన్నాడు ఫోన్ చూసుకుంటూ. ఏం జరిగింది సుశాంత్? అంత డిసప్పాయింట్‌గా మాట్లాడుతున్నావు? ఫస్ట్ టైమ్ ఎనీ డిప్రెషన్ అని అడిగాడు సుశాంత్‌ని దేవాంశ్. కొంచెం అలాంటిదే అన్నయ్య. మొన్న 300 క్రోర్స్ ప్రాజెక్ట్ విషయంలో ఏం జరిగిందో మీకు తెలియని విషయమైతే అయ్యుండదు. ఆ ప్రాజెక్ట్ కోసం నేను చాలా కష్టపడ్డాను. అయినా చేజారిపోయింది అన్నాడు సుశాంత్ కంప్లైంట్‌గా. ఇందులో నీ తప్పు లేదు కదా! నువ్వెందుకు ముఖం చాటేస్తున్నావు? అని దేవ్ అనగానే గట్టిగా నవ్విన సుశాంత్, నేనా? అలాంటిదేమీ లేదు. తప్పు చేసిన వాళ్ళే ధైర్యంగా బతికినప్పుడు నాకేమవసరం ఒకరికి భయపడి బతకడం అన్నాడు సుశాంత్ ఘాటుగా. సేమ్ కాన్ఫిడెన్స్ ఎదుటి వాళ్ళకి కూడా ఉంటుంది సుశాంత్. అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియకుండా ఒకరిని నిందించడం చాలా పెద్ద తప్పు అని దేవాంశ్ అనగానే ఎవిడెన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. ఏ వైపు నుంచి చూసినా అందులో ఆ పర్సన్ వైపే వేలు చూపిస్తుంది. అప్పుడు కూడా మనం నిజం కాదు, కనిపించేవన్నీ అబద్ధాలు నమ్మకూడదు అంటే మనం కళ్ళు ఉండి కూడా గుడ్డి వాళ్ళమైనట్లు నా ఫీలింగ్ అని చాలా ఘాటుగా అన్నాడు సుశాంత్. నీ ఫీలింగ్ ని నేను అర్థం చేసుకుంటాను, కానీ చాలాసార్లు మనం చూసింది కూడా నిజం కాకపోవచ్చు సుశాంత్. ఎగ్జాంపుల్, ఏనుగుకు దంతాలు పైకి కనిపిస్తుంటాయి, కానీ ఏనుగు ఆ పళ్ళతో తినదు కదా అని దేవాంశ్ అనగానే ఒక క్షణం ఏం మాట్లాడాలో సుశాంత్‌కి అర్థం కాలేదు. కొంచెం షాకింగ్ గానే చూస్తున్నాడు. ఇక దేవాంశ్ కంటిన్యూ చేస్తూ, అది వేరే పళ్ళని తినడానికి ఉపయోగిస్తుంది. అలాగే ఇది కూడా ఉండొచ్చు కదా! మనం చూసే చూపులోనే తేడా ఉందేమో! ఎదుటి వాళ్ళని అనే ముందు మనల్ని మనం ఒకసారి రీచెక్ చేసుకోవాలి సుశాంత్ అని దేవాంశ్ అనగానే, ఆమెను ఇంకా నమ్ముతున్నారా అన్నయ్య? ఐయామ్ సో సారీ. ఇంకా మీ భార్య స్థానంలో ఉంది కదా! అందుకేనేమో అని సూటిగా చూస్తూ నవ్వుతూనే అడిగాడు సుశాంత్. ఆ మాట వినగానే వెంటనే పైకి కోపంగా లేచిన శ్రీధర్, సుశాంత్, నోరు అదుపులో పెట్టుకో. వాడు నీకంటే పెద్దవాడు అనగానే, ఇట్స్ ఓకే బాబాయ్. వాడిప్పుడు ఏమన్నాడని?
ఉడుకు రక్తం. ఆ విషయం ఆగదు. ఆ ఏజ్ నుంచి కూడా వచ్చాను కదా నేను. అప్పుడు మీరు భరించలేదా? అలాగే నా తమ్ముడిని నేను భరిస్తాను అని శ్రీధర్కి చెప్పి సుశాంత్ వైపు తిరిగి, అవును, తను నా భార్య స్థానంలో ఉంది కాబట్టి నమ్ముతున్నాను. మరి నా భార్య స్థానంలో ఉన్న అమ్మాయి నీకేమవుతుంది అని అడిగాడు దేవాంశ్. ఆ స్థానానికి విలువ తెలుసు కాబట్టే కేసు లేకుండా పోయింది అనగానే, తను నా లైఫ్ నుంచి వెళ్ళిపోయింది కరెక్టే, కానీ ఉన్న కేసులు ఎక్కడికి పోలేదు. ఇంకా ఈ విషయానికి వస్తే, ఈ బోర్డు మీటింగ్ లో ఎవ్వరికి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. కంపెనీ సీఈఓగా ఎలాంటి సంజాయిషి ఇచ్చినా నేనే ఇస్తాను. నా భార్య చేసింది తప్పు అంటున్నారు కాబట్టి ఆ తప్పుకు ఏదైనా శిక్ష నేనే అనుభవిస్తాను. కాబట్టి కంపెనీ షేర్ హోల్డర్స్ అందరూ మీటింగ్ లో తప్పకుండా పార్టిసిపేట్ చేయండి అని దేవాంశ్ సీరియస్ గా అనడంతో ఇక అందరూ సైలెంట్ గా ఉండిపోయారు. కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ కి మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇషిక, ఏంటి నిన్న రిజైన్ చేసినట్లు గుర్తు, మళ్ళీ వచ్చినట్లున్నావు, ఎందుకు అని అడిగాడు పరమానందం చాలా ఆనందంగా, తన స్వింగ్ చైర్లో ఊగుతూ. ఆ మాటకి అతనిలోని సైకోయిజం కనిపించింది ఇషికాకి. అయినా కూడా చాలా ఓపిక్గా ఉన్న ఆమె తనకొచ్చిన లెటర్ ని టేబుల్ పై పెట్టి, వాట్ ఈస్ దిస్, ఈ నోటీస్ ఏంటి, పిచ్చి పిచ్చిగా ఉందా అంటుంది. వెంటనే అది చేతిలోకి తీసుకొని, వాట్ ఈస్ దిస్, ఏంటిది, ఏదో అగ్రిమెంట్ లాగుందే అని దాన్ని ఓపెన్ చేసి, ఓ మై గాడ్, నేను మర్చిపోయాను. బిజినెస్ అన్నాక ఎన్నో టెన్షన్స్ ఉంటాయి కదా ఇషిక, ఎన్నని గుర్తు పెట్టుకోను. ఆల్ రైట్, ఇప్పుడు ఎందుకు వచ్చినట్లు? అగ్రిమెంట్ ప్రకారం నడుచుకుంటావా, లేదా నేను చెప్పినట్లు జాబ్ చేస్తూ నా గురించి, ఐ మీన్ మన పెళ్లి గురించి ఆలోచిస్తావా? ఆప్షన్ ఇస్ యువర్స్ అన్నాడు పరమానందం పైచాచికంగా నవ్వుతూ. ఇది కరెక్ట్ కాదు సార్, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. నేను 1 year కోసం అగ్రిమెంట్ సైన్ చేశాను. దాన్ని మీరు 20 yearsగా మార్చి, ఒకవేళ మధ్యలో నేను జాబ్ మానేస్తే మీకు 50 lakhs తిరిగి ఇవ్వాలా ఫైన్గా? నేను రాసిన అగ్రిమెంట్ని తప్పుగా క్రియేట్ చేస్తారా? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ప్రొఫెషనల్ని పర్సనల్ విషయాల్ని ఒకటి చేయకండి. పెళ్లి అనేది పర్సనల్ విషయం. మిమ్మల్ని నేను బలవంతంగా ఎందుకు చేసుకుంటాను, నా ఇష్టంతో సంబంధం లేకుండా? పెళ్లికి నో అన్నానని ఇలా బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారా నన్ను? ఈ విషయాన్ని చూస్తూ ఊరుకోను. మీడియాకు చెప్తాను, పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాను అంటుంది కోపంగా ఇషిక. నువ్వు ఎన్ని అన్నా ఈ అగ్రిమెంట్ అనేది ఉంది చూడు, ఈ పేపర్స్ కు ఉన్న పవర్, దాని ముందు ఏది పని చేయలేదు. అయినా బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు కదా, మనిషి పైన నమ్మకం పోయి కాగితాలను నమ్మి వాటిపై ఆధారపడి బతుకుతారు అని. అది ఇదే అన్నమాట. ప్రస్తుతం కలియుగం నడుస్తుంది కదా ఇషిక, అలాగే ఉంటుంది. కాస్త నీ ఆవేశం తగ్గించి నేను చెప్పేది పూర్తిగా విను. ఆ తర్వాత నువ్వు చెయ్యాలనుకున్నది చెయ్యి ఇషిక. నేనేమైనా రాక్షసుని అనుకుంటున్నావా? నేను రాక్షస వివాహం చేసుకోవడానికి, నాకు ప్రేమ వివాహం అంటేనే ఇష్టం. కానీ అది నాకు రాసి లేనట్లుంది. సింపుల్ గా నిన్ను నీ ఇష్టంతో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. అంతే తప్ప నన్ను ప్రేమించు, నన్ను ఇష్టపడు అని చెప్పట్లేదు. అయినా ఒకటి ఇషిక, జీవితం అన్నాక ఎవరినో ఒకరిని చేసుకోవాలి కదా, అదేదో నన్నే చేసుకోమని చెప్తున్నాను. నీవు అర్థం చేసుకోవట్లేదు. నాకు ఏం తక్కువ చెప్పు? నాకు ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, ఇండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, కావలసినంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. నా వెనకాల ఇంకా చాలా చాలా ఉంది. అందుకే ఉపయోగించుకో అని చెప్తున్నాను. నా ఫేస్ ని అండ్ ఏజ్ ని చూడకు. ఈ రెండు చూసి చూడనట్లు పోతే నీ జీవితం బంగారుమయమవుతుంది అని చెప్తున్నాను. నీకు అర్థం కావట్లేదు. సరే, ఇన్ని రోజులు ఆగాను. ఈ 3 నెలలు కూడా ఆగుతాను. కానీ నీ నుంచి ఎస్సే రావాలి. అలా అని నువ్వు నో చెప్తే నేను భరించలేను. అందుకే నోటీస్ పంపించాను. ఇప్పుడు కూడా వెంటనే నన్ను పెళ్లి చేసుకో అని చెప్పను. వెయిట్ చేస్తానంటున్నాను కదా. కాబట్టి ఈ జాబ్ చేసుకుంటూ నా గురించి ఆలోచించు. ఏమంటావు? నువ్వు ఎస్ అని చెప్తేనే ఆ అగ్రిమెంట్ వెంటనే రద్దు చేస్తా అంటూ ఆ నోటీస్ ప్లస్ అగ్రిమెంట్ ని చింపేసి, ఒరిజినల్ వేరే ఉందనుకో, ఇలాంటివి 100 పంపగలను. నిర్ణయం నీది అన్నాడు పరమానందం. వెంటనే వాడిని చెప్పుతో కొట్టాలనుకుంది ఇషిక. కానీ కొట్టలేని పరిస్థితి ఆమెది. వాటికి ఇష్టమైతే సరిపోతుందా? నా ఇష్టంతో పని లేదా?
అగ్రిమెంట్ ని అడ్డం పెట్టుకొని ఆటలాడుతున్నాడు దరిద్రుడు అని అక్కడి నుంచి బయటికి వెళ్ళబోయింది ఇషిక. రేపటి నుంచి ఆఫీస్కి వస్తున్నావా? లేకపోతే రోజుకొక నోటీస్ వస్తూనే ఉంటుంది. జస్ట్ 1 మంత్ వరకే నోటీస్. ఆ తర్వాత కోర్టులో కలవాలి మనం. కాదనుకుంటే రోజు ఎప్పటిలాగే నువ్వు ఆఫీస్కి వచ్చి నీ వరకు నువ్వు చూసుకుంటూ నాతో పాజిటివ్గా మాట్లాడావనుకో 3 నెలలకు 6 నెలలకు కోర్ట్ మ్యారేజ్ చేసుకోవచ్చు నీ అంగీకారంతో అని అరిచాడు పరమానందం వెనక నుంచి. వాడి మాటలకి ఏడుపు వస్తున్న అలాగే ముందుకు వెళ్ళిపోయింది ఇషిక. అప్పుడే తనకి దీపిక ఎదురొచ్చి, ఏమైంది ఇషిక? రిజైన్ చేశావంట అని అడిగింది. అంటుంది ఏడుస్తూ ఇషిక. తన ఏడుపు చూడగానే కంగారు పడిపోయిన దీపిక, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎనీ ప్రాబ్లం అనగానే, చెప్తాను కానీ ఇక్కడ కాదు అంటుంది ఇషిక. ఇక పక్కనే ఉన్న కాఫీ షాప్ కి వెళ్లారు. విషయం మొత్తం చెప్పేసింది ఇషిక. తనకొచ్చిన లెటర్ గురించి కూడా. దరిద్రుడు వాడికి జన్మలో పెళ్లి కాదని డిసైడ్ అయిపోయాడే. అందుకే బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్నాడు. నిన్నే కాదు ఇషిక, ఆఫీస్కి వచ్చిన ప్రతి అమ్మాయిని ఇలాగే ఏడిపిస్తాడు. చాలా మంది అమ్మాయిలు వాడి గురించి తెలిసి పెళ్ళయిందనో లేక పెళ్లి ఫిక్స్ అయిందనో లేదా తమకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనో చెప్పుకుంటారు. మొదట్లో నన్ను కూడా ఇలాగే ఇబ్బంది పెట్టాడు. ఒకసారి మా బావని తీసుకొచ్చి పరిచయం చేశాను. దాంతో నా జోలికి రాడు యదవ. కానీ ఏం చేస్తాం? జాబ్ అనేది మనకు చాలా అవసరం. పైగా మంచి శాలరీ. ఎవరు మాత్రం వదులుకుంటారు? ప్రస్తుతం నువ్వేం చేయదలిచావు? 50 lakhs అంటే చాలా పెద్ద విషయమే మనకి అంటుంది కాఫీ తాగుతూ దీపిక. అదే అర్థం కావట్లేదు. వేరే జాబ్కి వెళ్ళాలని ఉంది. కానీ వీడు అగ్రిమెంట్తో కొట్టాడు. పైగా మా తమ్ముడిని స్కూల్కి కూడా పంపించాలి. ఇంకా ఖర్చులు కూడా చాలా ఉన్నాయి. అసలే కొత్తగా షిఫ్ట్ అయ్యాను కదా ఇక్కడికి. ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ ఏడుస్తుంది ఇషిక. టెన్షన్ పడకు. టెన్షన్ పడితే వచ్చే ఆలోచన కూడా రాదు. ప్రస్తుతం నీ దగ్గర ఉన్న ఆప్షన్ ఒకటే. కామ్గా జాబ్ చేసుకో. వాడు ఎలాగో టైం ఇస్తా అంటున్నాడు కదా. ఆ టైం లిమిట్ క్రాస్ అయ్యే వరకు ప్రస్తుతం టైం అయితే ఉంది కదా నీకు. ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. అంత లోపల ఏదో ఒక దారి దొరకకపోదు అంటుంది దీపిక. ఈషిక కూడా ఇంటికి వచ్చాక ఆలోచిస్తే దీపిక చెప్పింది కరెక్ట్ అనిపించింది. ప్రజెంట్ తనకి జాబ్ అవసరం చాలా ఉంది. ప్లస్ జస్ట్ వాడు పెళ్లికి ఓకే చెప్పమన్నాడు. పైగా బలవంతా కూడా పెట్టట్లేదు కాబట్టి జాబ్ చేసుకుంటూ కొద్ది రోజుల్లో నెట్టుకు రావాలి అనుకుంది. ఇక నెక్స్ట్ డే నుంచి కామ్గా జాబ్కి వెళ్ళిపోయింది ఈషిక. సో మీరు అడిగిన ప్రశ్నలకు జవాబుదారిని నేను. ఆన్సర్ చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. నిజమే, కంపెనీలో ఎప్పుడూ లేనిది ఒక ఫ్రాడ్ జరిగింది. దీన్ని నేను సీక్రెట్గా పెట్టాలి అనుకోవడం లేదు. కంపెనీలో ఏది జరిగినా దాని కంప్లీట్ బాధ్యత నేనే తీసుకుంటాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కంపెనీ సీఈఓగా మీరు నన్నే క్వశ్చన్ చేయాలి. అలా అని జరిగిన నష్టాన్ని నేనే కూర్పుతాను అని కూడా అర్థం కాదు. కాకపోతే తప్పు చేసింది ఎవరు? మన కళ్ళ ముందు కనిపిస్తున్న వాళ్ళ, లేక తెర వెనుక ఇంకేదైనా స్కెచ్ ఉందా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కాబట్టి నేను ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయాలి అనుకోవడం లేదు. తప్పు ఎవరిది అని స్పష్టంగా మీకు తెలియజేసి ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్ని తీసుకుంటాను. ఇప్పుడు జరిగింది ఒక మోసం కాదు, 2. ఒకరు తప్పు చేసి ఆ తప్పుని ఇంకొకరి వైపు చూపిస్తున్నారు. ఆ పర్సన్ తప్పు చేయడమే కాక వేరే వాళ్ళపైన రుద్దడం మరొక తప్పు. సో అలా అని 2 మోసాలు. ఇది క్లియర్గా తెలుస్తుంది మనకు. అది ఎవరనేది త్వరలో మాకే కాదు మీకు క్లారిటీ వస్తుంది. ఒక మంచి స్కెచ్ వేసి వాళ్ళ చేతికి దుమ్ము అంటకుండా చాలా బాగా ప్లాన్ చేశారు. కాకపోతే తెలుగులో ఒక సామెత ఉంది, తండ్రిని తన్నేవాడు పుడితే వాడి తలను తన్నేవాడు కూడా పుడతాడని. పాపం అది వాళ్ళకు తెలియనట్లుంది. అందుకే ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేశారు. ఎనీహౌ, కాసేపు ఆ టాపిక్ పక్కన పెడితే మీరు ఇన్వెస్ట్ చేసిన మనీకి నా కంపెనీ నుంచి ప్రాఫిట్స్ మాత్రమే వస్తాయి. గ్యారంటీగా లాస్ రాదు. నా మాట మీద నమ్మకం ఉంటే మీరు ఇంకేదైనా మాట్లాడొచ్చు కంపెనీ గురించి అని దేవాంశ్ అనగానే, మిస్టర్ మిత్తల్, అసలు మేము కంపెనీ మీద కాదు మీ మీద నమ్మకంతో ఇన్వెస్ట్ చేశాం మనీ. మాకు అసలు మీ మీద డౌట్ లేదు. కాకపోతే చాలా గొప్ప ప్రాజెక్ట్ మిస్ అయ్యిందని
బాధపడ్డాం. అదైతే నిజం. మరి ఇలా ఎందుకు జరిగింది అని అడగాలి అనుకున్నాం. ఎందుకంటే ప్రశ్నించే హక్కు మాకు ఉంది కాబట్టి. అయితే ఈ విషయంలో మీరు ఇక్కడ ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది అన్నారు. ఆ ఒక్క మాట చాలు. కానీ ఒకటి మీరు ఉండగా ఇక్కడ మోసానికి ఆస్కారమైతే ఉండదు. అది గ్యారంటీ. దాదాపు 30 ఇయర్స్‌గా నేను ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. 14 ఇయర్స్‌గా నువ్వేంటో కూడా చూస్తున్నాను. నా కళ్ళ ముందే పాలుగారే బుగ్గలతో, నునుగు మీసాలతో బిజినెస్ హ్యాండోవర్ చేసుకొని ఒక శిఖరంలాగా ఎదిగావు. నిన్ను కదిలించడం ఏ పందికొక్కుల వల్ల సాధ్యం కాదు. ఇక ఆ టాపిక్ వదిలేయండి. కంపెనీ కంటే కూడా నాకు నీపైనే నమ్మకం ఎక్కువ దేవ్ అని ఒక సీనియర్ షేర్ హోల్డర్ అనగానే అందరూ క్లాప్స్ కొట్టారు. వాళ్ళ నమ్మకానికి హరి, యోగి, సుశాంత్, వైభవ్, సోమ్లేష్ ఆశ్చర్యపోతే శ్రీధర్ బుజ్జి మాత్రం గర్వంగా దేవాంష్ని చూశారు. సుశాంత్‌కి ఒక క్షణం గిల్టీగా అనిపించింది. తొందరపడి అన్నయ్యని హర్ట్ చేశానేమో అని. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.